తెలంగాణ రక్షణ సేన పార్టీకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు రామిడి వెంకటరెడ్డి షాక్ ఇచ్చారు. పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను కవితకు పంపారు. కవిత వైఖరి నచ్చలేదంటూ రామిడి ఆరోపణలు చేశారు. ఆమె విధానాలు ఆలోచనలు నచ్చకపోవడంతోనే రాజీనామా చేసినట్టుగా తెలిపారు. తెలంగాణ జాగృతిలోనూ వెంకటరెడ్డి కీలకంగా పనిచేశారు. ఉద్యమ సమయంలోనూ కవిత వెంటే జర్నీ చేశారు. కవితకు అత్యంత సన్నిహితుడుగా ఆయనకు పేరుంది. రామిడి వెంకటరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆయన పార్టీని వీడడం హాట్ టాపిక్ గా మారింది. వెంకటరెడ్డి చేసిన ఆరోపణలపై చర్చ జరుగుతోంది. కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీకి ఆరంభంలోనే గట్టి ఝలక్ తగిలింది. పార్టీ ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు రామిడి వెంకటరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి కవితకు పంపించారు. తెలంగాణ రక్షణ సేన పార్టీకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు రామిడి వెంకటరెడ్డి షాక్ ఇచ్చారు. పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను కవితకు పంపారు. కవిత వైఖరి నచ్చలేదంటూ రామిడి ఆరోపణలు చేశారు. ఆమె విధానాలు ఆలోచనలు నచ్చకపోవడంతోనే రాజీనామా చేసినట్టుగా తెలిపారు. కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీకి ఆరంభంలోనే గట్టి ఝలక్ తగిలింది. పార్టీ ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు రామిడి వెంకటరెడ్డి పార్టీకి మరియు తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి కవితకు పంపించారు. తెలంగాణ జాగృతిలోనూ వెంకటరెడ్డి కీలకంగా పనిచేశారు. ఉద్యమ సమయంలోనూ కవిత వెంటే జర్నీ చేశారు. వెంకటరెడ్డి కవితకు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. రామిడి వెంకటరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆయన పార్టీని వీడడం హాట్ టాపిక్ గా మారింది. వెంకటరెడ్డి చేసిన ఆరోపణలపై చర్చ జరుగుతోంది. చాలా మంది తెలంగాణ రక్షణ సేన పార్టీ నుండి బయటకు వస్తారని అన్నారు రామిడి వెంకటరెడ్డి. పార్టీలో క్రమశిక్షణ లేకపోవడం వల్లనే రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి వాళ్లను పక్కన పెట్టి దందాలు చేసే వారిని పక్కన పెట్టుకోవడం కవితకే నష్టమంటున్న రామిడి వెంకటరెడ్డితోనూ మా ప్రతినిధి ఉదయ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో కొత్త పార్టీ వచ్చేసింది. ఆ పార్టీ పేరే తెలంగాణ రక్షణ సేన, అంటే టీఆర్ఎస్ పార్టీని కూడా కవిత కూడా ఆవిర్భవించారు. ఈ పార్టీ కూడా అనేక అంశాలపై పొందపరుస్తూ ఈ పార్టీని కూడా స్థాపించినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఇందులో భాగంగా దీనికి సంబంధించిన ఇప్పటికే జిల్లాల అధ్యక్షులను నియమిస్తూ కింది స్థాయి కార్యకర్తలను కూడా సమన్వయపరుస్తూ కూడా అనేక కార్యక్రమాలు కూడా కవిత చేపడుతున్న పరిస్థితి కూడా మనం కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం. అయితే పార్టీ అనేక అంశాలపై ఏర్పాటు చేసినప్పటికీ పార్టీలో మాత్రం కొంత గందరగోళం నెలకొందని చెప్పేసి ఆ పార్టీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తూ ఉంది. ఇందులో భాగంగానే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు కూడా తెలంగాణ రక్షణ సేన అంటే టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ పార్టీలో ఏం జరుగుతుంది, అసలు ఎలాంటి అంశాలపై పార్టీ ఆవిర్భవించినప్పటికీ కూడా ఎందుకు ఇలాంటి కొంత గందరగోళం కూడా నెలకొంటుంది అనే అంశాలపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ఆయన ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే కవిత కూడా ఇప్పటికే టీఆర్ఎస్ అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ముందు టీఆర్ఎస్ ఏదైతే పేరు ఉందో అదే పేరును పోల్చుకొని కూడా ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన అని చెప్పేసి కొత్త పార్టీ పెట్టింది. అసలు పార్టీ యొక్క లక్ష్యం ఏంటి, ఆ పార్టీ లైన్ ఏంటి, ఇప్పుడు జరుగుతున్న విధానం ఏంటి, ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏంటి, అసలు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను రాజీనామా చేయడం కారణం ఏంటంటే, ఫస్ట్ ఐ న్యూస్ వాళ్ళకు నమస్కారము. నేను ఏమంటున్నానంటే పార్టీ సిద్ధాంతమే కరెక్ట్ లేదు. ఎందుకంటే ఆడొక సిస్టమ్ లేదు. అక్క దగ్గర ఇప్పుడు జెండా ఆవిష్కరణ అని పెట్టిరు, ఇన్ఛార్జీలను వేసిరు. ఇన్ఛార్జీలకు లేని ప్రాధాన్యత ఉండదు. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు జెండా ఆవిష్కరణ చేసుకుంటున్నారు. అట్లాంటప్పుడు ఇన్ఛార్జీలు ఎందుకు? మళ్ళీ ఇన్ఛార్జీలే వేయొద్దు. మళ్ళీ
అయితే ఈ పార్టీ సామాజిక న్యాయం గురించి ఈ పార్టీ ఆ, ఆవిర్భవించింది. ఈ సామాజిక తెలంగాణనే మా లక్ష్యము. తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా మేము మీ రాష్ట్ర ప్రజలకు మేము ఎల్లప్పుడూ అండగా ఉంటాము. పార్టీ అంటే జెండా ఆవిష్కరణకు సంబంధించి మీరు కూడా అందులో ఒక ఇన్ఛార్జ్గా మీకు ఇచ్చినప్పటికి కూడా మీకు సముచిత స్థానం కూడా కల్పిస్తలేరని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? నేను ఆ పార్టీలలో సిద్ధాంతం అనేది లేదు. ఇప్పుడు ఒక మాట, రోజు పార్టీ ఆఫీస్కి రావడం, ఫోటోలు దిగడం, ఆ ఫోటోలు దిగిన తీసుకుపోయి బయట బ్లాక్మెయిల్ చేయడం, ల్యాండ్ గ్యాబరింగ్ చేయడం, ఇవే అవుతున్నాయి అంతా. కానీ పెద్ద ఏమవుతుంది పార్టీలో చెప్పండి మీరు నాకు. ఆమె దృష్టికి వెళ్తున్నాయా మళ్ళీ ఇలాంటి అంశాలు, అంటే ల్యాండ్ గ్రాబరింగ్ అని ఇంకా ఇతర అంశాలపై బెదిరింపులకు పాల్పడుతున్నట్టు విషయాలు ఆమెకు తెలుసా? ఆమె దృష్టికి నేను కూడా చాలాసార్లు తీసుకుపోయినా. రేపు మీ స్టూడియోకి వచ్చినప్పుడు అన్ని ప్రూఫ్లు చూపెడతా. ఎన్ని గ్రాబరింగ్లు అవుతున్నాయి, ఇట్లా ఫోటోలు దిగి బయట పోయి మళ్ళీ ఈ ఫోటోలు నేను కవితకు క్లోజ్ బాగా, కవితకు నేను చెప్పిన మాటలు వింటారు అని చెప్పి ఇదొక పప్పగడ్డ చేస్తారు. ఇంకోటి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు పాపం. ఎంతోమంది ఫ్లెక్సీలని అవ్వని ఇవన్నీ లక్షలు ఖర్చు పెట్టుకోరు. వాళ్ళ పరిస్థితి ఏంది ఈరోజు చెప్పండి? ఏముంది ఈరోజు? నేనేమంటున్నానంటే ఎవరైతే పైసలు ఖర్చు పెట్టుకోరో, ఎవరైతే ఇది చేసిరో వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వకుండా వసూళ్ళ రాజులకి, వసూళ్ళ మనుషులకి, ఎల్బీ నగర్ నుంచి, మన అంబర్పేట నుంచి ఈ వసూళ్ళ రాజులకు ప్రాధాన్యత ఇవ్వకుండా నువ్వు మంచి నాయకులు ఉన్నారు, లక్షలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళకు, మహిళలు ఉన్నారు లక్షలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి, వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా నువ్వు ఎవరికో ప్రాధాన్యత ఇస్తా అంటే ఎట్లయితుంది? అంటే పార్టీ పెట్టక ముందు ఎలాంటి అంశాలపై మీరు చర్చించారు? పార్టీ పెట్టిన తర్వాత ఎలాంటి అంశాలతోటి ముందుకెళ్తున్నారు? తర్వాత జరుగుతున్నది ఏంటి? పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నది ఏంటి? దానికి సంబంధించిన ఎలాంటి కొద్దిగా ఎవిడెన్స్ ఏమన్నా చూపిస్తారా కొద్దిగా? నేను ఒకటే అంటున్నాను, కవితక్క పార్టీలకు పోయినప్పుడు నేను కవితక్క నమ్మి ఆ పార్టీలకు పోయినాను. ఆమె నాకు మంచి స్థానం ఇస్తుంది, నాకు మంచి అది చేస్తుంది అని చెప్పి పోయినాను. పోతే అక్కడ ఏమైండ్రు, లెఫ్ట్ లేరు, రైట్ ఉండరు, ఎవ్వరు కరెక్ట్ పర్సన్స్ లేరు. వాడ ఇంకో మీకు ఒకటి చెప్తాను, ఎవరు మంచి లీడర్ ఉన్నాడు అక్కడ? పేరు గల్ల నాయకుడు ఎవరంటే ఓన్లీ రామిడి వెంకటరెడ్డి తప్ప ఎవరు ఉన్నారు అక్కడ? మీరు చెప్పండి, ఎవరిని గుర్తుపడతారు ఆ పార్టీలో? అంటే ఇప్పుడు పార్టీలో మీతో పాటు కూడా కొంతమంది రాజీనామా చేసే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి మీరు అంటున్నారు. ఎంతమంది బయటికి రావచ్చు? వాళ్ళంతా నెక్స్ట్ పరిస్థితి ఏంటి? ఎవరి వైపు చూస్తున్నారు? రేపు నాకు తెలిసిన వరకు 4-5 జిల్లా అధ్యక్షులు రాజీనామా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇట్లానే ఇదే ప్రాధాన్యత లేదు, వాళ్ళు చెప్పినట్టు ఎవరు వినరు. కాబట్టి నేను కొన్ని జిల్లాలు చెప్తా, రంగారెడ్డి, పెద్దపల్లి, ఇట్లా కొన్ని జిల్లాలు చెప్తాను. వీళ్ళందరూ రాజీనామా చేయబోతున్నారు అతి త్వరలో. అంటే కవిత గారు అంటే బయట ప్రచారం ఏం జరుగుతుందంటే కవిత బీజేపీ టచ్లో ఉంది, ఇటు స్టేట్లో కాంగ్రెస్కి టచ్లో ఉంది అనే వాదన వినిపిస్తుంది. అది నిజమేనా ఏమైనా? ఇప్పుడు పార్టీలతోనైతే ఇలా ఎవరితో టచ్లో ఉందనేది అయితే నాకు సంగతి తెలియదు. ఇక ఎవరున్నారు దాని వెనకాల అనేది నేనేం భావిస్తున్నానంటే, నా సొంతంగా ఇప్పటి వరకు నాకు ఎలాంటి కేసీఆర్ పార్టీలకే మళ్ళీ ఆమె పోతుంది అని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా అంటే ఇప్పుడు బయటకు వచ్చే వాళ్ళు ఎప్పుడు రావచ్చు, ఎంతమంది రావచ్చు? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎంతమంది అన్నా నాతో టచ్లో ఉన్నారు. చాలామంది టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటికి వచ్చి నన్ను కలుస్తున్నారు. రైట్, మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేవన పార్టీలో కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అనేక మంది కూడా అని చెప్పేసి రావిడి వెంకటరెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. దాంతోపాటు నాతో పాటు అనేక మంది కూడా బయటికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, వారు కూడా నాకు టచ్లో ఉన్నారు. ఎందుకంటే అక్కడ అనేక అవమానాలకు గురవుతూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. దాంతోపాటు మేము అనేక పైసలు అంటే ఖర్చు కూడా చేసుకున్న పరిస్థితి కూడా వచ్చిందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ